ప్రపంచంలో ప్రకృతి పైన అనేకమైనటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. అందులో మెయిన్గా చూసుకుంటే వర్షం అనేది వర్షాకాలంలో మాత్రమే పడుతుంది. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయోగాలను బట్టి మనకు నల్ల నీళ్ళు ఎప్పుడైతే దింపుకుంటే నీళ్ళు వస్తాయో, ఎప్పుడు బంద్ చేసుకుంటే నీళ్ళు బంద్ అవుతాయో, గట్లనే వాన కావాలన్నప్పుడు కురిపించుకోవచ్చట, వద్దన్నప్పుడు బంద్ చేసుకోవచ్చట. ఆ రకంగా ప్రయోగాల దిశగా భారత్ కూడా ముందడుగు వేసిందట. ఇక ముందు ముందు చూడాలి మరి ఇది సాధ్యమవుతుందా. మరి ప్రకృతితోనే పోటీ పడుతున్నటువంటి మన భారతదేశం ఇక వర్షాలు వడగళ్ళ వానకు కళ్ళెం పడేటువంటి అవకాశం ఉందట ఇప్పటి నుండి. అంటే ఇక వర్షాలు ఎప్పుడైతే కావాలనుకుంటే అప్పుడే కురిపించుకోవచ్చు. ఇక ప్రయోగ దిశగా భారత్ అడుగులు వేస్తుందట. ఆశలు రేపుతున్నటువంటి మిషన్ మౌనం. ఇక కుళాయిని తిప్పి నీటి ప్రవాహాన్ని నియంత్రించినట్లు వానలను కూడా అదుపు చేయగలిగితే కావాలనుకున్నప్పుడు వర్షాలు కురిపించుకొని వద్దనుకున్నప్పుడు ఆపగలిగితే ఏంటి ఈ ఊహ ఎంత బాగుందో అనుకుంటున్నారు కదూ. ఇక దీన్ని నిజం చేసేటువంటి దిశగా కొన్ని దేశాలు ప్రయోగాలు చేస్తూ ఉన్నాయట. ఆ దిశగానే ఇవాళ భారత్ కూడా ప్రయోగంలో చేరిపోయింది. ప్రస్తుతం వాతావరణ అంచనాలను మాత్రమే శాస్త్రవేత్తలు చెప్పగలుగుతున్నారు. ఇక తదుపరి అంకమైనటువంటి వాతావరణ నిర్వహణ దిశగా అడుగులు వేయడానికి తాజా ప్రాజెక్టు ఇక వీలు కల్పిస్తుంది. ఇందులో భాగంగా మెరుపులను కూడా నియంత్రించాలనుకుంటున్నారు. మొత్తానికి ఇందులో భాగంగా మెరుపులను కూడా నియంత్రించాలనుకుంటున్నారట. ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్త వచ్చింది, ఏందో ఒకసారి చూద్దాం. ఏదో చిన్న బుక్స్ పట్టుకున్నారు చేతుల. ఇక సీతారాం ఏచూరి రచించినటువంటి వర్తమాన రాజకీయాల్లో కులము వర్గము పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో వెంకట్రామయ్య, అట్లాగే మల్లు రవి, ఇక బివి రాఘవులు, ఇక తమ్మినేని, ఇక వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, పోటు రంగారావు, ఇక అట్లాగే కోదండరాం, ఇక వీళ్ళందరూ కలిసి సీతారాం ఏచూరి రచించినటువంటి వర్తమాన రాజకీయాల్లో కులము వర్గము అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఇకపోతే జమిలీ ఎన్నికలను నిలువరించాలి, ఈ ముసుగులో దేశాన్ని కబలించాలని కూడా భాజపా చూస్తోంది. జమిలీ ఎన్నికలను జరగకుండా ప్రయత్నం చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు దేశవ్యాప్తంగా. ఈ జమిలీ ఎన్నికలతోని బీజేపీ లాభం పొందేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఎట్లా పెట్టి నిలువరించాలి అనేటువంటి ఆలోచన కొంతమంది చేస్తున్నారు. ఇక సీతారాం ఏచూరి విధానాలతో ఆ ప్రయత్నాల్ని తిప్పికొట్టాలి అంటూ ఇక సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కేటీఆర్, అట్లాగే సహా పలువురు భారాసా నేతలు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ అట్లాగే బీఆర్ఎస్ కొంతమంది నాయకులు కూడా పాల్గొన్నారట. ఇక భాషలు ప్రాంతాలు ప్రజల మధ్య చిచ్చుపెట్టి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇక ప్రయత్నిస్తోంది. ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో జమిలీ ఎన్నికల ముసుగులో భాజపా దేశాన్ని కబలించాలనేటువంటి కుట్ర చేస్తోందట. ఇక సీతారాం ఏచూరి విధానాలతో ఈ ప్రయత్నాల్ని నిలువరించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తానికి పిలుపునిచ్చినటువంటి అంశం. జమిలీ ఎన్నికలతోని దేశాన్ని మొత్తం నాశనం చేద్దామని అనుకుంటున్నాడని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాడు. జమిలీ ఎన్నికలతోటి ఇక దీన్ని నిలువరించాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడట. ఇక తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యాలు బేష్ అంట. మొత్తానికి ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసలు కురిపిస్తుంది. ఇక అట్లాగే ఢిల్లీ సీఎం పీఠం పైన అతిశి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. 5 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారట. ఏది ఢిల్లీలో కేజ్రీవాల్ పక్కకు పోయిండు, ఇప్పుడు ఢిల్లీలో అతిశి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సీఎంగా. ఇకపోతే గ్రీన్ ఫార్మసిటీ కొనసాగుతుంది, రద్దుకు ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదు. ఇక పత్రికా కథనాలు ప్రామాణికం కాదు, హైకోర్టుకు నివేదించినటువంటి రాష్ట్ర సర్కారు. ఈ పిటిషన్లపైన 23న విచారణ చేపడుతున్నామన్న న్యాయస్థానం కూడా చెప్పినటువంటి మాట ఇది. ఇక మహాపచారం ఏమిటి పరిహారం? ఇక ఆగమ సలహా మండలితో ఇక తిథిదే విస్తృత చర్చలు. ఇక ఆగమ శాస్త్రాలను పరిశీలిస్తున్నటువంటి పండితులు నేడు నిర్ణయ ప్రకటన కూడా చేయబోతారట ఇవాళ. ఇకపోతే వెంకటేశ్వర స్వామి నాతో నిజాలు చెప్పారు అంటూ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక శ్రీవారు లడ్డు ప్రసాదంలో పంది, ఇక గొడ్డు కొవ్వు,
అట్లాగే కలిసినటువంటి పదార్థాలతో తయారైనటువంటి నెయ్యిని వినియోగించినటువంటి విషయంపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ప్రసాదంలో లడ్డు ప్రసాదంలో పంది అంట, ఇకపోతే గొడ్డు, ఇక కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, ఇక ఈ రెండు కలిపి ప్రసాదం లడ్డు ప్రసాదం అట. లడ్డు ప్రసాదం చేసినటువంటి దానిపైన దుమారం రేగుతుంది. ఇకపోతే ఆ విషయంపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక ఇంతటి ఆకృత్యానికి పాల్పడినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా హైందవ సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. మొత్తానికి ఈ రకంగా ఉంది శ్రీవారి లడ్డు విషయంలో. ఇక తప్పు చేసిన వారు చరిత్ర హీనులుగా మిగిలిపోయేలా శిక్షిస్తామని చెప్తున్నటువంటి అంశం. ఇక తప్పులు పాపాలు చేసి ఇక సిగ్గు లేకుండా బకాయిస్తారా? ఇక జగన్పై నిప్పులు చెరిగినటువంటి చంద్రబాబు, జగన్ మీద చంద్రబాబు మొత్తానికి నిప్పులు చెరిగినారు. ఎందుకంటే లడ్డు ప్రసాదంలో పంది కొవ్వు, ఇది మన ఇంకొకటి గొడ్డు కొవ్వు, ఇవి కలిసినాయంట. లడ్డు పవిత్రతను పునరుద్ధరించాం, ఇక నాణ్యమైన నెయ్యితోనే తయారీ, ఇక తిథిదే. మొత్తానికి లడ్డు యొక్క పవిత్రతను పునరుద్ధరించామని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు. ఇక అగ్రరాజ్యానికి మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్తో భేటీ, ఇక క్వాడ్ శిఖరాగ్ర సదస్సుకు కూడా హాజరు. 14,000 మంది ప్రవాసులు కూడా పాల్గొనేలా వేడుక ఏర్పాటు చేసినారంట. ఇక ఫిలడెల్ఫియాలో ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల స్వాగతం పలుకుతున్నటువంటి విజువల్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మోదీకి ఇక్కడ స్వాగతం పలుకుతున్నారు. అగ్రరాజ్యానికి మొత్తానికి మోదీ పోయిండు. అక్కడ అమెరికా అధ్యక్షుడైనటువంటి బైడెన్తో మొత్తానికి భేటీ అయ్యి క్వాడా శిఖరాగ్ర సదస్సుకు హాజరు. 14,000 మంది ప్రవాసులు పాల్గొనేలా వేడుక చేసినారు. 14,000 మంది సమావేశానికి పాల్గొనేలా వేడుక కూడా నిర్వహించినట. ఇక స్కిల్ యూనివర్సిటీ వీసీగా సుబ్బారావుని నియమించిండ్రు. కార్యనిర్వాహక మండలి ఇతర నియామకాలపైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందట. ఇక ఇది ఇట్లా ఉంటే 8,888 కోట్ల అమృత్ టెండర్లలో భారీగా అక్రమాలు జరిగినాయని ఇక్కడ కేటీఆర్ ఒక పత్రిక ప్రకటన కూడా చేస్తున్నారు. ఇక ఐహెచ్పిని ముందు పెట్టి ఇక 1,137 కోట్ల పనులు అప్పగించారు. ఇక కేటీఆర్ ఆరోపణ, మొత్తానికి 1,137 కోట్ల పనులు అప్పగించారు అంటూ కేటీఆర్ ఆరోపణ చేస్తున్నారు. కేంద్ర విచారణ జరిపితే సీఎం రేవంత్కు మొత్తానికి పదవి గండం తప్పదని కూడా వెల్లడి చేస్తున్నటువంటి అంశం. కేంద్రం ఒకవేళ విచారణ చేపడితే రేవంత్ రెడ్డికి పదవి గండం తప్పకుండా ఉంటుందట. ఏది 8,888 కోట్ల అమృత్ టెండర్లలో భారీగా అక్రమాలు జరిగినాయి. ఇక దీని విషయం మీద మన పొంగులేటి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇక 8,888 కోట్ల అసలు ఆ అంకె ఎక్కడిది అని అడుగుతుండు పొంగులేటి. ఆధారాలతో నిరూపిస్తే మంత్రి పదవిని వదులుకుంటా, లేదంటే ఎమ్మెల్యేగా మీరు రాజీనామా చేస్తారా? ఇక కేటీఆర్కు పొంగులేటి సవాల్. ఈ అంకెనే లేదంట. ఈ అంకె కేటీఆర్ ఎక్కడి నుండి పట్టుకొచ్చినామని అడుగుతాడు. ఆ అంకె లేదు, దాని విషయం మీద నువ్వు నిరూపిస్తే రాజీనామా చేస్తా అంటుండు పొంగులేటి. ఇక పడవలో వెళ్దాం, పెద్దపూర్ని చూద్దాం. కృష్ణాలో బోటింగ్, ఇక దీవుల్లో బస, దట్టమైన అడవిలో 40 కిలోమీటర్ల జంగిల్ సఫారీ. ఇకపోతే అమరగిరి నుంచి సరికొత్త పర్యాటకం సాకారం చేసేందుకు అటవీ శాఖ మొత్తానికి ప్రతిపాదనలు కూడా ఏర్పాటు చేస్తుందట. ఇది వచ్చేసి సోమశీల ఎకో పార్కు, ఇక ముఖద్వారం. ఇది కొల్లాపూరు అటవీ రేంజ్ నుంచి మొత్తానికి తీసుకున్నటువంటి వార్త. ఇకపోతే మన అందాల బొమ్మ వెలుగు దినపత్రిక కూడా ఏం వార్తలు ఒకసారి మోసుకొచ్చిందో చూద్దాం. వెలుగు దినపత్రిక. ఇక కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నివాళులర్పిస్తున్నటువంటి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, దీపాదాస్ మున్షి, అట్లాగే త్యాగధనుడు కొండా లక్ష్మణ్, తెలంగాణ సాధనలో ఆయన కృషి మరవలేనిదట. మొత్తానికి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతున్నటువంటి మాటలు. రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవికి కూడా రాజీనామా చేసినటువంటి లక్ష్మణ్
ఇకపోతే రాజకీయ సేవా రంగాల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నారని కూడా వెల్లడి చేస్తుండ్రు. ఇక జల దృశ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్నటువంటి కథనైతే అది మనం విజువల్స్ అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇకపోతే కాళేశ్వరం పైన అధికారులను విచారించి బయటకు వస్తున్నటువంటి కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్, ఇది కాళేశ్వరం పైన అధికారులను విచారించి బయటకు వస్తున్నట్టు చంద్రఘోష్. ఇక మేడిగడ్డ ప్రారంభానికి ముందే బ్యాంకు గ్యారంటీలు వెనక్కి, మేడిగడ్డ ప్రారంభానికి ముందే బ్యాంకు గ్యారంటీలు మొత్తానికి వెనక్కి తీసుకున్నాయట. ఈ మేడిగడ్డ చిచ్చు ఇంకా తగ్గలే. మొత్తానికి బ్యారేజీలు కేవలం నీటిని డైవర్ట్ చేసే నిర్మాణాలే, కానీ నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో నీళ్లు స్టోర్ చేశామని ప్రస్తావన చేస్తున్నారట. ఇకపోతే ఇది మొత్తం వ్యతిరేకంగానే ఉంటుంది. ఇందులో వార్తలు కేసీఆర్కు అపోజిట్లోనే ఉంటాయి వార్తలు ఇలా మొత్తం. ఇక అన్నారం బ్యారేజీ అలైన్మెంట్లో తేడాలున్నాయి. ఇక ఈ యాదగిరి 11 మీటర్ల మేర నీటిని స్టోర్ చేసి ఎత్తిపోసేలా కూడా ఒత్తిడి తెచ్చారని కూడా వెల్లడి చేస్తున్నటువంటి అంశం. 2-3 నెలలకోసారి బ్యారేజీ పరిశీలించినాం అంటూ క్యూసీ రిటైర్డ్ సిఈ వెంకటేశ్వర్లు చెప్తున్నటువంటి మాట ఇది. ఇకపోతే కరోనాను సాకుగా చూపి గత ప్రభుత్వం మొత్తానికి ప్రభుత్వ నిర్ణయం తీసుకుందంట. ఏందో పైనుంచి ఉత్తర్వులు రాకపోవడంతోనే కాంట్రాక్టు ఏజెన్సీలకు గ్యారంటీలు రిలీజ్ చేసినాం. కాళేశ్వరం కమిషన్ ముందు ఇక సిఈ వెంకటరమణారెడ్డి వెల్లడి చేస్తున్నట. కరోనాను సాకుగా చూపి గత ప్రభుత్వం ఆడుకుందని చెప్తున్నాడట. ఇకపోతే 28న రాష్ట్రానికి రాష్ట్రపతి, 28వ తారీఖున రాష్ట్రపతి రాబోతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 28 హైదరాబాద్ రానున్నారు. అదే రోజు నాల్సార్ ఇక యూనివర్సిటీలో జరిగేటువంటి స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అనంతరం బొల్లారంలోని రాష్ట్రపతి నిర్ణయంలో ఇక 9 రోజుల పాటు నిర్వహించే భారతీయ ఇక కాల మహోత్సవాలను కూడా ప్రారంభించబోతున్నారు రాష్ట్రపతి ముర్ము. ఇక దేశం విదేశం అంటూ ఇక ఢిల్లీ సీఎంగా అతిశి ప్రమాణ స్వీకారం చేసినటువంటి అంశం. ఇక దేశం ఇక విదేశం. అలాగే అమెరికాకు కూడా ప్రధాని మోదీ పోతున్నారంట. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్ళారు. ఇక 3 రోజుల పర్యటనలో భాగంగా ఇక క్వాడ్ లీడర్స్ 4వ శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సదస్సు వేదికగానే ఇక మొత్తానికి జో బైడెన్తో పాటు ఇక ప్రపంచ నేతలతో ఇక ద్వైపాక్షిక చర్చలు కూడా జరపబోతారట. ఇక ఇంకొకటి తిరుమల లడ్డు పైన ముదురుతున్నటువంటి వివాదం. ఈ పంది అదేదో మొత్తానికి ఆ లడ్డులో కొవ్వును వాడి చేసినందుకు వివాదం ముదిరిపోతుంది. ఇక జమిలీ ఎన్నికల విషయానికి వస్తే జమిలీకి మేం వ్యతిరేకం. జమిలీ ఎన్నికలు ఇవాళ మోదీ సర్కారు, సెంట్రల్లో ఉన్నటువంటి మోదీ సర్కారు తీసుకొస్తే దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఇవాళ రేవంత్ రెడ్డి తయారైపోయాడు. ఇక బ్రేక్ఫాస్ట్లో పురుగులు కుళ్ళిన కూరగాయలతో లంచ్ అంట. జైపూర్ ఎస్టీపీసీ క్యాంటీన్లో కనిపించినటువంటి క్వాలిటీ. ఉత్తరాది ఉద్యోగికి ఇక క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలు ఇచ్చిరాట. ఇక బ్రేక్ఫాస్ట్లో కూడా పురుగులు కుళ్ళిన కూరగాయలతో లంచ్ పెడుతున్నారట. ఈ రకంగా ఉంది. మొత్తానికి ఫిర్యాదు చేసినా పట్టించుకొని ఆఫీసర్లు ప్లాంట్లో ఆందోళనకు కూడా దిగినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు. ఇక పిఏసి మీటింగ్ మొత్తానికి గరం అయిపోయింది. సమావేశం ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్. పిఏసి మీటింగ్ మొత్తం గరంగా ఉందట. సమావేశం ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ అయిపోయారట. అరికెపూడి గాంధీ ఎన్నికపై అసంతృప్తి, మొత్తానికి అవినీతి బయటపడుతుందనేటువంటి రాద్ధాంతం చేస్తున్నారన్నటువంటి కాంగ్రెస్ ఎక్కడ అవినీతి బయటపడుతుందో అని రాద్ధాంతం చేస్తున్నారట. ఇలా మొత్తం అట్లే ఉంటాయి వార్తలు. హైదరాబాద్లో కుండపోత వర్షం, గంట పాటు దంచి కొట్టినటువంటి వాన. గోల్కొండలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లోనూ భారీ వర్షం. మరో 4 రోజులు వానలు కూడా పడే అవకాశం ఉంది. ఇంకా 4 రోజులు కూడా వానలు పడే అవకాశం ఉంటా. హైదరాబాద్లో భారీగానే వర్షం పడింది. ఇకపోతే ఆంధ్రజ్యోతిలో జమిలీ ఎన్నికల గురించే ఉంది. చొరవ చూపండి. ఇక ఢిల్లీ సీఎం పీఠం
ఇక అమృత్లో అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్తున్నటువంటి పొంగిలేటి, తప్పుడు జవాబులు ఇస్తే ఇక చర్యలు తప్పవు, విచారణలో దాపరికం ఏముంది, పరస్పర అంగీకారం ఏమిటి, ఎవరి ఆదేశాలతో ఇక అఫిడవిట్లు దాఖలు, ఇక మొత్తానికి నిర్మాణం పూర్తి కాగానే బ్యాంకు గ్యారంటీల విధి విధానాలు విడుదలన, ఇకపోతే నిర్మాణం పూర్తి కాకుండానే బ్యాంకు గ్యారంటీల విడుదలన, ఇక నీటిపారుదల అధికారులపై జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నల వర్షం, నిర్మాణం పూర్తి కాకుండానే బ్యాంకు గ్యారంటీలు విడుదలన, ఇకపోతే తప్పు జరిగింది క్షమించండి అంటూ ఓ అధికారి వేడుకోలు, పొరపాటు జరిగిందన్న మరో అధికారి, ఈ రకంగా ముందుకొచ్చారట. గంజాయి స్మగ్లర్లుగా ఐఐటిఎన్ మొత్తానికి వ్యసనానికి బానిసై చదువుకు దూరం మత్తుకు అలవాటు పడి స్మగ్లర్లు అయినటువంటి మరో టేకి వీరి నుంచి కొన్నటువంటి 22 మందిపై కేసులు కూడా పెట్టారట. ఇక అన్నవరం నుంచి హైదరాబాద్కు రవాణా, 4 అరెస్టు, ఇక సరుకు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక తెలంగాణలో ఇందులో ఏం వార్త వచ్చిందో చూద్దాం. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద వార్తలు రాయాలన్నా ఆపోజిట్ వార్తలు రాయలేకపోతున్నారులే. అన్నదాతల నిర్బంధ కాండ, ఎక్కడికక్కడ రైతుల అక్రమ అరెస్టులు, ప్రజాభవన్ ముట్టడిని అడ్డుకునేటువంటి యత్నం, ఇళ్లకు వెళ్ళి రైతులను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు, రైతులను అడ్డుకుంటున్నారట పోలీసులు, అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ ఎదుట భారీ బందోబస్తు, కంచెలు ఏర్పాటు చేసిన రేవంత్ సర్కారు, కొడంగల్లో రైతుల రిలే నిరాహార దీక్షలు, ఇక అన్నదాతల నిర్బంధం పైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి రైతు ఉద్యమం ఇంతటితో ఆగదు, ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి కేటీఆర్. రైతు ఉద్యమం ఇప్పటితో ఆగిపోయేది కాదు, ఇంకా మున్ముందు వేడితో ముందుకే బయలుదేరుతుంది. ఇకపోతే కట్క వేస్తే షాకే, కరెంటు ఛార్జీల మోతకు సర్కార్ రెడీ అయిపోయింది. ఇక ఈఆర్సీకి డిస్కమ్స్ కీలక ప్రతిపాదనలు కూడా పంపినాయట. 300 యూనిట్లు దాటితే కిలో వాట్కు ఇక ఫిక్స్డ్ ఛార్జీ 50 రూపాయలు. ఇక గృహజ్యోతి పేరుతో 200 యూనిట్ల వరకు ఫ్రీ. 300 యూనిట్ల దాటిందంటే ఇక మోతే. 200 యూనిట్ల వరకు ఫ్రీ పెట్టిరు, కానీ 300 యూనిట్లకి ఇట్లా దాటిందంటే ఇక మోత మోగిపోతుందట కరెంటు బిల్లు. ఇక గృహజ్యోతి భారాన్ని మిగతా వినియోగదారులపైన కూడా మోపుతున్నారని విమర్శలు. 1200 కోట్ల లోపున పూడ్చుకునేటువంటి ప్లాన్ కూడా చేస్తున్నారట. కౌలు రైతుకు భరోసా లేనట్టేనా? రైతు భరోసాపై కౌలు రైతు మాట్లాడుకోవాలి. కౌలు రైతుకు భరోసా ఇక లేనట్టే. రేషన్ కార్డుకు అక్టోబర్ 2 నుంచి అప్లికేషన్లు. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అప్లికేషన్లు పెట్టుకోమని చెప్తున్నటువంటి కథ. కానీ ఇక్కడ రైతు భరోసా లేదు. కౌలు రైతులకు రైతు బంధు ఇంకా ఫైనల్ కాలేదు, ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టాం. పంట వేసిన వాళ్ళకి రైతు బంధు, రుణమాఫీ పూర్తి కాలేదని కూడా వెల్లడి. మరో 3,000 కోట్లు అవసరం అవుతాయి. ఢిల్లీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చెప్తున్నటువంటి మాట. ఇంకా 3,000 కోట్లు అవసరపడతాయంట. గవ్వలకి వేయలేదని చెప్తున్నారు. ఇంకేంది? ఇక అక్టోబర్ 2 నుంచి అప్లికేషన్లు పెట్టుకోవాలి రేషన్ కార్డులకు. మంత్రులకు మొత్తానికి లైవ్ కవరేజ్ లేదు. ఇక ఢిల్లీలో తుమ్మల అధికారిక ప్రెస్ మీట్ పెట్టినారు, అయినా ఎలాంటి లైవ్ ఇవ్వలేదు. ఇక నర్సంపేటలో మంత్రుల కార్యక్రమానికి ఇదే పరిస్థితి. ఇక రేవంత్ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. రేవంత్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంట. మల్లికార్జున ఖర్గేకు హరీష్ రావు బహిరంగంగా రాసినటువంటి లేఖ. రాష్ట్ర వ్యవహారాలను చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపైన దాడులు, అధిష్టానం తీరును ఇక ధృతరాష్ట్రుడితోని పోల్చినటువంటి హరీష్ రావు. మొత్తానికి అధిష్టానం యొక్క తీరును ధృతరాష్ట్రునితో పోల్చినటువంటి హరీష్ రావు. కాంగ్రెస్ దాడులపైన 5వసారి ఫిర్యాదు. మొత్తానికి డీజీపీని కలిసినటువంటి బీఆర్ఎస్ నేతలు. మొత్తానికి ఇక్కడ చూస్తున్నాం, కాంగ్రెస్ దాడులపైన 5వసారి కూడా ఫిర్యాదు చేసిరు డీజీపీకి, అయినా ఎలాంటి చర్యలు లేవంట.
కాంగ్రెస్ దాడులపై ఫిర్యాదు గతంలోనే 4 సార్లు ఫిర్యాదు చేశాం. బీఆర్ఎస్ డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక బీఆర్ఎస్ పోలీసులే దగ్గరుండి దాడులు చేయిస్తున్నారు. బీఆర్ఎస్ పోలీసులే దగ్గరుండి దాడులు చేయిస్తున్నారు. ఇక రేవంత్ సోయి లేకుండా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు దగ్గరుండి దాడులు చేయిస్తున్నారని సోయి లేకుండా మాట్లాడుతున్నట్టు రేవంత్ రెడ్డి. వాళ్ళది బీఆర్ఎస్ వాళ్ళది దాడి చేయించుకుంటారా? వాళ్ళ మీద వాళ్ళే దాడులు చేయించుకుంటారా? అట్లా ఉన్నది. ఇకపోతే నాలుక అదుపులో పెట్టుకోవాలంటూ జగదీష్ రెడ్డి కూడా మాట్లాడుతుండు. ఇక టీచర్లు లేరు. టీచర్ల కోసం రోడ్డెక్కినటువంటి విద్యార్థినీలు టీచర్లు కావాలంటూ నినాదాలు. 17 మంది బదిలీపై వెళ్తే వచ్చింది 2. ఈ క్లాసులు జరుగుతలేవు. మా జీవితాల్లో ఇక ఆడుకోవద్దు, మా జీవితాలతో ఆడుకోవద్దు. మేము ఫెయిల్ అయితే ఇక ఎవరు బాధ్యులు? ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి విద్యార్థినీలు సీఎం రేవంత్ రెడ్డి ఇక దగ్గరే విద్యాశాఖ కూడా పెట్టుకున్నాడు. 17 మంది ట్రాన్స్ఫర్ అయితే 2 మాత్రమే వచ్చారట. ఇక బస్సులు లేవు. బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు కాంగ్రెస్ వచ్చాక బస్సులు తగ్గాయి. ఇక ఊళ్ళలోకి బస్సులు బంద్ చేశారు. ఇక ఫ్రీ కావడంతో కండక్టర్లు తిడుతున్నారు. ఇక బస్సులు రాక కాలేజీలకు వెళ్ళలేకపోతున్నాం, చదువుకు దూరం అయ్యేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇక బస్సులు సర్వీసులు పెంచండి. షాద్ నగర్లో రోడ్లపై విద్యార్థుల ధర్నా, ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులు అరెస్ట్. ఇక ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఈ పల్లెల పోటీ బస్సులు పంపిస్తే ఈ మోతాభారం ఎక్కువైపోతుందో అన్నటువంటి ఆలోచన మీద పల్లెటూర్లకు బస్సులు మొత్తం బంద్ అయిపోయినాయంట. మరి వీళ్ళు ఎట్లా పోవాలి, ఎట్లా చదువుకోవాలి?